హలో నమస్తే నేను అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇప్పుడు ఎంత ఉన్నాయి? గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారిపోయింది, బీహార్లా మారిపోయిందని చెప్పేసి ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వచ్చాయి. తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల పేరుతో పప్పు బెల్లంలా పనిచేస్తూ ఉన్నారు. ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టేసి బ్యాంకులకు అమ్మేసేసి ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రజలకి సంక్షేమ పథకాలంటూ కూడా విపరీతంగా పనిచేస్తూ ఉన్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోటు బడ్జెట్లో ఉంటుంది. తద్వారా రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల మీద ఆర్థిక భారం ఎక్కువగా పడబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇదే కూటమి ప్రభుత్వం విమర్శలు చేసుకుంటూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు దాదాపు 14 లక్షల కోట్ల వరకు వెళ్ళిందంటూ కూడా పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్లో, అంటే వాళ్ళ మీడియా ఛానల్స్లో ప్రచారం చేసుకుంటూ వచ్చారు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు, విపరీతంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. సో ఇదంతా కూడా గత 5 ఏళ్లకు సంబంధించిన ప్రస్తావన. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతూ వచ్చాడు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. మరి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి విజన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈయన వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తుతూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, చతికిలబడినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఆయన గాడిని పెట్టి నిలబెడతాడంటూ కూడా ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారం చేపట్టి సుమారుగా ఈ రోజుకు సంబంధించి 17 నెలలు పూర్తి చేసుకుని 18వ నెలని కంటిన్యూ చేస్తుంది. ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంతో తెలుసా? సుమారు 2,60,000 కోట్ల రూపాయలు. 2,60,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు, చంద్రబాబు నాయుడు సర్కారు ఈ 17 నెలల్లోనే చేసుకుంటూ ఉంది. అంటే ఇది నేను చెప్పిన లెక్కలో, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెప్పిన లెక్కలో, లేదంటే వైసీపీ చెప్పిన లెక్కలో, ఇతర పార్టీలో చెప్పిన లెక్కలో కాదు. ఇది కాగ్ చెప్పిన లెక్క. కాగ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. దేశానికి సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు అప్పులు ఎలా చేయబోతున్నారు, దానికి సంబంధించిన పరిస్థితులు ఏంటనేది కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించినటువంటి పరిమితి పైన ఒక క్లియర్ కట్ డీటెయిల్స్ అనాలిసిస్ కూడా ఇస్తూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అప్పుల పరిస్థితి చూసుకుంటే అగమ్య గోచరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అయ్యో దేవుడా, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరు కాపాడుతారనే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. అదేంటండి ఇలా మాట్లాడుతున్నారు, అంత పరిస్థితి దారుణంగా ఉందా, ఎందుకు ఉంది అని చెప్పేసి మీరందరూ అడిగినా కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే వెళ్ళే ఆదాయము, ఈ పరిస్థితులన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దివాలా దిశగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక స్థితి కూడా కనిపిస్తుంది. నేను మచ్చుగా 2-3 అంశాలు చెప్తాను. అంటే 2025-26కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ 2,90,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు, ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టిన దానికంటే, వచ్చే ఆదాయం కంటే, మిగులు ఆదాయం కంటే బయట నుంచి అప్పులు తీసుకొచ్చేసి ఉద్యోగుల జీతాలకు సంబంధించి కావచ్చు, హామీలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఇలా అన్నిటినీ కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ అలాంటి ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా హామీలు ఇచ్చారు కాబట్టి ఎన్నికల్లో అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆరోగ్యశ్రీ లాంటి వాటన్నింటినీ కూడా ఆపేసేసి ప్రైవేటైజేషన్కి ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కాగ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం, కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బట్టి దాదాపు 33,185 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంటుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు, అంటే ఈ 6 నెలల్లోనే దాదాపు 46,650 కోట్లకు ఈ ఆర్థిక లోటు చేరిపోయింది. అంటే ఇంకా 1 ఇయర్ కాలేదు, కేవలం 6 మంత్సే కంప్లీట్ చేసుకుంది. ఈ 6 మంత్స్లోనే ఈ రిపోర్టు మనకి 46,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటుకి వెళ్తే మరి ఇంకా మిగతా 6 నెలల్లోపు ఎంత దారుణంగా పెరిగిపోతుంది. వాళ్ళు ఎస్టిమేషన్ వేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్కి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు 33,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ 6 నెలల్లోనే అది దాటేసి దాదాపు 46,000 కోట్ల రూపాయలకి వెళ్ళిందంటే మరి మిగతా 6 నెలల్లోపు ఈ 46,000 కోట్ల రూపాయల కాస్త 1,00,000 కోట్లకు చేరుతుందా? ఈ ఏడాదిలోనే 1,00,000 కోట్లు ఉంటే మరి ఆ నెక్స్ట్ సంవత్సరానికి ఎంత చేరుతుంది? సో ఇలాంటి పరిస్థితి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంది, ఉద్యోగుల్ని భయాందోళనకు గురి చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంది. సో ఈ ప్రస్తుతం ఈ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే ప్రస్తుతం ఈ తొలి 6 నెలల్లో 63,052 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా అప్పులుగా తీసుకొస్తూ వచ్చింది. మిగతా 6 నెలలకు సంబంధించి ప్రతిరోజు మంగళవారం బాండ్ల వేలం ద్వారా
3000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంది. మిగతా బ్యాంకుల నుంచి అంటే అమరావతి రాజధాని కోసము, అమరావతి కోసము వివిధ మార్గాల నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏషియన్ బ్యాంక్ నుంచి కావచ్చు, హట్కో నుంచి కావచ్చు, నాబార్డ్ నుంచి కావచ్చు లోన్లు తీసుకొస్తూ అమరావతి కోసమో ఒక పక్క అప్పులు చేస్తూ ఉంది. సో వీటన్నిటినీ కలిపి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఇప్పటివరకు 2,60,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇంకొక విషయాన్ని కూడా నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 2 సంవత్సరాలు కరోనా టైం పీరియడ్ని ఎదుర్కొన్న, కరోనా లాంటి క్రైసిస్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెవెన్యూ కావచ్చు, లేదంటే నిర్మాణాలు కావచ్చు, స్థితిగతులు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్యారలల్గా అప్ అండ్ డౌన్ వచ్చినప్పటికీ కూడా ఒక ప్యారలల్గా కూడా కన్సల్టేషన్ అవుతూ వచ్చాయి. ఒక ప్యారలల్గా కూడా ఆర్థిక వ్యవస్థ అనేది నడుస్తూ వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అంశాన్ని కూడా కాగ్ చెప్తూ వచ్చింది. కాగ్ చెప్పినట్టు వచ్చినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉదాహరణకు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా వాటాల్లో ఆర్థిక లోటుని 17,036 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేశారు. కానీ 10 నెలల్లో అది 47,000 కోట్ల వరకు చేరింది. అంటే తక్కువ వేసినప్పటికి కూడా అది పెరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో 17,000 కోట్ల రూపాయలకి ఆర్థిక లోటు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తే అది 47,000 కోట్ల రూపాయలకి చేరింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు నేను ఇందాక చెప్పినట్టు 33,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉందని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు అది 6 నెలల్లోనే 46,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. 6 నెలల్లోనే 46,000 కోట్ల రూపాయలు దాటిందంటే మరి నెక్స్ట్ మిగతా 6 నెలల్లోపు ఇది డబల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. డబల్ అయ్యే అవకాశం ఉంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఒక ఏడాది బడ్జెట్లో ఆర్థిక లోటు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో హయ్యెస్ట్ బడ్జెట్ లోటు కనిపించింది మనకి 47,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హయ్యెస్ట్ బడ్జెట్ లోటు 40,000 కోట్ల రూపాయలు కనిపిస్తే ఇప్పుడు కూటమి సర్కార్కి సంబంధించి ఈ బడ్జెట్ లోటు సుమారు 90,000 కోట్ల రూపాయల వరకు వెళ్ళబోతుంది ఈ ఏడాదికి సంబంధించి. నేను నెక్స్ట్ చెప్పట్లేదు, ప్రీవియస్ చెప్పట్లేదు, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేను చెప్తున్నా. ఈ 6 నెలల్లోనే 46,000 కోట్ల రూపాయలని మనం బడ్జెట్ లోటు కింద 46,000 కోట్ల రూపాయలని తీసుకున్నామంటే మిగతా 6 నెలల పరిస్థితి ఏంటి? మరి దీన్ని రెవెన్యూ సృష్టి మాకు విజన్ ఉంది, మేము సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిని ఎలా ఆలోచిస్తారు? దీనికి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే అలా ఉంది. ఆయన అప్పులు చేశాడు, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల భారం మీద, ప్రజల నెత్తి మీద అప్పులు పెంచడంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. ఆయన పావల అప్పు చేస్తే మీరు దాన్ని రూపాయికి పెంచేశారు. జగన్మోహన్ రెడ్డి పావల అప్పు చేశాడు రా బాబు దేవుడు అని చెప్పేసి ఏడుస్తుంటే జనాలు దాన్ని మీరు సరాసరి ₹10 కూడా కాదు, 30 కాదు, రూపాయికి తీసుకెళ్లారు. అది కూడా ఎప్పటికీ ఈ 16-17 నెలల్లోనే. ఈ 16-17 నెలల్లోనే మీరు ఇంత విపరీతంగా అప్పులు చేస్తే, ఇంత ఆర్థికంగా ఇబ్బంది పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి తరంలోకి తీసుకెళ్తున్నామా లేదంటే వెనక్కి తీసుకొస్తున్నామా? జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేసుకొచ్చాడని చెప్పేసి పదే మాట్లాడినటువంటి మన మీడియా ఛానల్స్, మన పత్రికలు, మన కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తాయి? మీడియా మీద అయితే విమర్శలు చేయొచ్చు, మాట్లాడినటువంటి మాలాంటి వ్యక్తుల మీద అయితే విమర్శలు చేయొచ్చు, లేదంటే మిగతా వ్యక్తులు, మేధావులు, ఆర్థికవేత్తలు ఎవరన్నా విమర్శలు చేస్తే వాళ్ళ మీద వాళ్ళు ఫలానా పార్టీకి చెందిన వాళ్ళు, ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు చెప్పింది మొత్తం కూడా కాగ్ కదా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కదా చెప్పింది. ఈ కాగ్ చెప్పినటువంటి లెక్కల్ని తప్పు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుందా? ఈ కాగ్ చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తాడా? ఈ కాగ్ చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి మీ టీడీపీ మీడియా ఛానల్స్, మీ టీడీపీ పత్రికలు చెప్తాయా? ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్ని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చింది మీ పత్రికల్లో అయినటువంటి ఒక పత్రిక, ప్రధానంగా ఉన్నటువంటి మీకు చెప్పుకునేటువంటి ఒక పత్రికల్లో, ఆ పత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్లో వచ్చినటువంటి మెయిన్ పేజీలో వచ్చినటువంటి ఒక ప్రకటన. మళ్ళీ ఇలాంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల మీద మాట్లాడుతూ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎటు వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఎటు వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి వెళ్తుందని చెప్పినటువంటి మాటలు ఎటు వెళ్ళిపోయినాయి? మరి అవన్నీ కూడా అబద్ధమా? ఆర్థిక పరిస్థితి అసలు తెలియనటువంటి ఒక వ్యక్తి, రాజకీయాలుగా ప్రభుత్వాన్ని ఎలా శాసించాలో తెలియనటువంటి ఒక వ్యక్తి, అప్పుడే రాజకీయాల్లోకి వచ్చేసి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు టెన్యూర్ కంప్లీట్ చేసిన, 2 ఏళ్ళ లాంటి కరోనా లాంటి క్రైసిస్ని ఎదుర్కొన్నా కూడా ఆయన చేసినటువంటి అప్పు మీతో పోలిస్తే చాలా తక్కువ. మీరు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి, విపరీతమైనటువంటి అనుభవం ఉంది, 40 సంవత్సరాల రాజకీయ చతురత ఉంది. ఇలాంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4th టైము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. మరొక హైదరాబాదులా, మరొక బెంగళూరులా, మరొక చెన్నైలా మనం నిలబడతామని చెప్పేసి 1000 కళ్ళతో, లక్షల కళ్ళతో, కోట్ల కళ్ళతో ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మీరు చేసినటువంటి ఈ అప్పులకి లెక్కలు చెప్తారా? మీరు చేసినటువంటి ఈ అప్పులకు సంబంధించి దేనికి ఎంత కేటాయిస్తున్నారో చెప్తారా? హామీలకు ఏమైనా అమలు చేశారా? ఒకవేళ హామీలకే మేము అమలు చేశామని చెప్తే ఫీజు రియంబర్స్మెంట్ ఎటు వెళ్ళిపోయింది? ప్రజల ఆరోగ్యం కోసము ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఎటు వెళ్ళిపోయింది? లేదంటే మీరు ఇస్తానటువంటి మహిళలకు సంబంధించినటువంటి నెలకి 1500 ఎటు వెళ్ళిపోయాయి? లేదంటే మీకు ప్రతి విద్యార్థికి, ప్రతి స్టూడెంట్కి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎటు వెళ్ళిపోయాయి? అవన్నీ ఎటు వెళ్ళిపోయాయి? ఇప్పుడు చూస్తేనేమో 2,60,000 కోట్ల రూపాయలు అప్పు అయిందని చెప్పేసి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇది అబద్ధం అని చెప్పడానికి కూడా మీకు ఆ ప్రూఫ్స్ లేవు. మీకు అబద్ధం చెప్పడానికి కూడా ఒకవేళ మీరు అలా చెప్పినా కూడా కాగే స్వయాన అలాంటి రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు చెప్పే పరిస్థితి ఉండదు, మీ మాటలు నమ్మే పరిస్థితి ఉండదు. సో అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉండి, ఇంత దయనీయంగా ఉంటే కూటమి సర్కార్ దాన్ని చక్కబెట్టే చర్యలు చేస్తుందా, లేదంటే వాటిని నాశనం చేసే చర్యలు చేస్తుందా? ఖచ్చితంగా దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి, దీనంతా కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. లేదంటే మీరు గతంలో ఏదైతే ప్రచారం చేసినటువంటి మాటలు ఉన్నాయో, మీరు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయ ఆరోపణలుగా, రాజకీయంగా ఒక ప్రభుత్వం మీద బురద జల్లాల్సినటువంటి ఆరోపణలుగా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కాగ్ బయటపెట్టినటువంటి లెక్కలకి, కాగ్ బయటపెట్టినటువంటి రిపోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులకు సంబంధించిన వివరణ ఇవ్వకపోతే మాత్రము మీ మీద ప్రజలకి నమ్మకం పోతుంది, మీ మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడి తప్పకుండా చేసే బాధ్యత మీదే, మీ కూటమి సర్కార్దే.